నమస్తే, నేను మీ దాసరి శివ. బేగంపేట గ్రామంలో జరుగుతున్న నూతన ఐకేపీ విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో 15 నుండి 20 రోజుల లోపు ఇక్కడ ఈ పూర్తి స్థాయిలో నూతన ఐకేపీ పనులు పూర్తయి రైతులకి అందుబాటులోకి రానున్నది. మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ గారి చొరవతో, వారి దృష్టితో, శ్రీధర్ బాబు గారి ద్వారా ఇక్కడ బేగంపేట గ్రామంలో నూతన ఐకేపీ విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి. బేగంపేట గ్రామంలో 2800 నుండి 3000 ఎకరాల్లో ఇక్కడ వ్యవసాయం ఆ విస్తీర్ణం సాగు జరుగుతూ ఉన్నది. పెద్ద మొత్తంలో పంట దిగుబడి కారణంగా ఇక్కడ ఈ వడ్లు ఆరబెట్టుకోవడానికి, వడ్లు పోయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్యని మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు తక్షణమే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఈ నూతన ఐకేపీ కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి విస్తరణ పనులని వారు చేయించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ టెక్నికల్గా సాంకేతికంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి అధికారులను పలు విభాగాలకు సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ విభాగాల ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం ఎప్పటికప్పుడు చేస్తూనే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంతరాలు కలగకుండా, పనికి అవాంతరం ఇబ్బంది లేకుండా ఇక్కడ నూతన ఐకేపీ పనులు చేయించడం జరుగుతూ ఉన్నది మంత్రి శ్రీధర్ బాబు గారు. ఈ నూతన కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి ఈ ఏదైతే పని ఉందో బేగంపేటకే ఒక తలమానికం, ఇది ఒక చరిత్ర. నూతన ఐకేపీ కొనుగోలు కేంద్రానికి రహదారి నిర్మాణం కూడా జరిగింది. రహదారి అనేది కొనుగోలు కేంద్రానికి చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది, కీలకమైనది. కాబట్టి ధాన్యం సేకరణకు, ధాన్యం కేంద్రానికి తీసుకురావడానికి, కాంటా అనంతరం మళ్ళీ ధాన్యం బయటికి వెళ్ళడానికి రహదారి కావలసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు, ట్రాక్టర్ ఓనర్లు వీళ్ళంతా కూడా స్పందించి యజ్ఞంలా సాగుతున్నటువంటి ఈ నూతన ఐకేపీ కొనుగోలు కేంద్ర విస్తరణ పనుల్లో మేము సైతం భాగస్వామ్యం అవుతాం, మేము కూడా స్వచ్ఛందంగా పాల్గొంటామని వారు కూడా ఈ కొనుగోలు కేంద్రం విస్తరణ పనుల్లో ట్రాక్టర్లని పెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు చేసి ఆ మట్టితో ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టారు స్థానికంగా ఉన్నటువంటి ట్రాక్టర్స్ అసోసియేషన్ వారు.